హైటెక్ పాలనకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. పాలనలో టెక్నాలజీని మ్యాక్సిమం వినియోగించుకోవడంలో ఆయనే సాటి. దేశంలో తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ని ఏపీలో ప్రవేశపెట్టనున్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించనున్నారు. అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందంటున్నారు. అయితే అసలు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే వాట్సాప్ పాలన ఉంది. అలాంటిది దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులో తెస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాలనంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నారు. కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు కూడా. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం త్వరలో అధికారిక వాట్సాప్ నెంబర్ను ప్రకటించనుంది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఈ నెంబర్ వన్ స్టాప్ సెంటర్ గా పనిచేస్తూ తొలి దశలో 153 రకాల సేవలను అందిస్తుంది. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేత, వినతుల స్వీకరణ, పథకాల వివరాలు, పర్యాటక ప్రాంతాల సమాచారం, బిల్లులు, పన్నుల చెల్లింపుల వంటి సేవలను అందించనుంది. ప్రభుత్వం కీలక సమాచారం, హెచ్చరికలను ప్రజలకు చేరవేయడానికి ఈ వాట్సాప్ ఖాతానే వినియోగించుకోనుంది. విద్యుత్ సరఫరాలో ఆటంకం నుంచి పిడుగులు పడే ఛాన్సులున్న ప్రాంతాల వరకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్. దట్ ఈస్ యుఏఈ సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఓన్లీ కంట్రీ ఎండ్ టు ఎండ్ దే హావ్ బీన్ ఏబుల్ టు డూ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ సార్. సో వాట్సాప్ ఇస్ ద బిగినింగ్. వాట్సాప్ ఇస్ ది రోడ్. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సెర్చ్ బార్ లో కూడా వెళ్ళి సింపుల్ గా నాకు పెన్షన్ రావట్లేదు కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్ లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్. It is not a vanity project. It is about true delivery of services to the end man. ఇది దయచేసి అందరూ సీరియస్ గా తీసుకోమని కోరుతున్నాను. ప్రజలు తమ ఫిర్యాదులు లేదా వినతులను సులభంగా వాట్సాప్ నెంబర్ కు పంపవచ్చు. మెసేజ్ పంపిన వెంటనే వారికి ఒక లింక్ వస్తుంది. అందులో వివరాలను పూరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు పంపిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా పరిష్కారం ఎంతవరకు వచ్చిందో ట్రాక్ చేయొచ్చు. రోడ్ల గుంతలు వంటి సమస్యల ఫోటోలను జత చేయడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, అర్హతలు తెలుసుకోవడానికి వాట్సాప్ నెంబర్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల వివరాలను వాట్సాప్ ద్వారా అందిస్తారు. పర్యాటకులు తమ అవసరమైన ప్రదేశాలను ఎంచుకుని టికెట్లు, వసతి సహా అన్ని సేవలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బిల్లులు, ఆస్తి పన్నులు వంటి లావాదేవీలను వాట్సాప్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు పొందటం, దేవాలయ దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటి పనులు కూడా చేయవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, సర్టిఫికెట్లు పొందటంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. వాట్సాప్ ద్వారా అందజేస్తున్న పత్రాలకు చట్టబద్ధత ఉండాలని, సైబర్ సెక్యూరిటీ సమస్యలు లేకుండా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్ స్క్రూటినీ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉండాలి. యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఒకటి ఇంతవరకు ఎలాంటి రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి ఐటీ మినిస్టర్. అండ్ ఆల్సో ది బెస్ట్ టీమ్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ ఇన్ పోలీస్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా గత అక్టోబర్ 22న మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ లో పంపిన సమస్యలను వర్చువల్ విధానంలో పరిష్కరించనున్నారు. క్యాస్ట్, ఇన్కమ్, జనన, మరణ ధృవీకరణ పత్రాలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అరబ్ ఎమిరేట్స్ లో బ్యాంకు సేవలు, డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందుతున్నాయి. I think in 15 days we can roll out, sir. For these 153 services. No, back end anta ready ga unnaya 153. 153 ki everything is ready, sir. 153 is already been tested, validated, sir. Finance, gateway integration we need to just finalize it, sir. Otherwise we are through for 156. ఎప్పటికి అవుతుంది gateway finance? Sir, 10 days, sir. We are on it, sir. Not at all a problem. 10 days will be done, sir. Yes, sir. ఇందులో గ్రీవెన్సెస్ పెట్టారు. అది తీసిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది వాట్సాప్ అంతా. ఇందులో కాకుండా వేరే పెట్టుకోవాలి. అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే గ్రీవెన్స్ స్టేటస్ ఒకటే తెలుసుకున్నట్టు పెట్టారు.
ఏమైనా ఉంటే గ్రీవెన్స్ మీట్ అండ్ షూర్, బట్ గ్రీవెన్స్ స్టేటస్ తెలుసుకొని పెట్టారు క్లారిటీ. ఏదైనా కొత్త టెక్నాలజీ నయా పాలసీ పెట్టినప్పుడు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. పాలనలో కంప్యూటర్లను పెట్టినప్పుడు ఇదే జరిగింది. జనం క్రమంగా అలవాటు పడ్డారు. కాలక్రమంలోనే ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు పొందవచ్చు. వాట్సాప్ లో వచ్చే అన్ని అంశాలను AP.gov.in సైట్ లో ఉంచుతారు. కేటగిరీ బి సార్ చెప్పినట్టు సార్, మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా కేటగిరీ బికి ఓన్లీ అది ఇంటిమేషన్ లాగా ఉంటుంది సార్. ఫర్దర్ గా మన ప్రాసెస్ లోకి వచ్చేస్తే మనం ప్రాసెస్ చేసి మళ్ళీ ఫర్దర్ సర్టిఫికేట్ దాంట్లో పోస్ట్ అవుతుంది సార్. సో మనకి అప్పుడు బ్యాక్ ఎండ్ లో ఈజీ అవుతుంది సార్. ఫ్రంట్ ఎండ్ లో కేటగిరీ అయితే డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతాయి సార్. కేటగిరీ బి మాత్రం ఇంటిమేషన్ లాగా మన ప్రాసెస్ లోకి వస్తుంది. మళ్ళీ అక్కడ మనం అప్రూవ్ చేస్తాం సర్వీస్ లో. వాట్సాప్ గవర్నెన్స్ వల్ల రియల్ టైంలో ప్రభుత్వ సేవలు అందుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల వినియోగంతో ప్రజలకు వేగవంతమైన పరిష్కారాలు అందుతాయనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయం.